ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చాలా మంది చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలని. కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు. ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, శాసనసభలలో చర్చ జరిగింది, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేయడం జరిగింది. నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేసిన తర్వాత ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం. మన తెలంగాణలో కూడా 40 సీట్లు, 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మన తెలంగాణలో కూడా వాళ్ళకు వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం. పార్లమెంటులో కూడా మరి మీకు అందరికీ తెలుసు, మరి 200 మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు. ఈరోజు దేశంలో మహిళా రిజర్వేషన్ రాకముందే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు మొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అత్యధికమైనటువంటి ఎంపీలు కానీ, అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మేయర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మున్సిపల్ చైర్మన్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి మనకు రిజర్వేషన్ రాకముందే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ప్రోత్సహిస్తుంది. తప్పకుండా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలి. దురదృష్టం ఏంటంటే 2014లో మనకు తెలంగాణ వచ్చింది. 2014 నుంచి 2019 5 సంవత్సరాల పాటు మన తొలి తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పరిపాలన చేసింది. ఇది మహిళలను అవమానం చేయడమే, మహిళలను నిర్లక్ష్యం చేయడమే. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి లేకుండా ఆ రోజు కేసీఆర్ 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. ఇది మహిళలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అంశం. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు ఒక మహిళా రాష్ట్రపతి, పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గిరిజన బిడ్డ ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఈరోజు మనం అందరం కూడా మన పెద్దలు స్వామి వివేకానంద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ ఏ రకంగా మహిళల సాధికారత విషయంలో వాళ్ళు తెలియజేశారు మనకు తెలుసు. జ్యోతిరావు పూలే సతీమణి శ్రీమతి సావిత్రి గారు ఆ రోజు ఏ రకంగా తొలి మహిళా విషయం ఏర్పాటు చేసి ఏ రకంగా ఆ రోజు ముందుకు నడిపిందో మనకందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో, అది విద్యా రంగంలో కానీ, అది వ్యాపార రంగంలో కానీ, లేక మరి రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం. కాబట్టి ఆ దిశలో ఒక దిక్కు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, మన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. ప్రపంచానికే ఆదర్శము మన కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను కూడా మనం పరిరక్షించుకోవాలి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా ఇంకా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మరి మహిళల హక్కులు ఒక దిక్కు, భారతీయ జీవన విధానం ఒక దిక్కు, భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక దిక్కు, ఇది మనము ముందుకు నడుపుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఇంకా గుర్తింపబడినటువంటి వాళ్ళు ఈరోజు మన మహిళా మోర్చా తరఫున కొంతమంది సన్మానం చేశాం. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఎవరికి నిర్లక్ష్యానికి గురిపడినటువంటి
సమాజానికి దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి మహిళలను సమాజం ముందు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చివరగా నేను మీ అందరికీ కోరేది ఒకటే, ఈరోజు నేను సిటీ ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటుంటాను. మార్నింగ్ వస్తారు మహిళా మోర్చా వాళ్ళు, ఈవినింగ్ సమావేశం ప్రారంభమవుతుంది. చాలామంది ఉన్నారు మన సికింద్రాబాద్లో కూడా కొంతమంది. 9 అవుతుంది, అలాగ అసలు లెక్కనే ఉండదు. 10 అవుతుంది, 11 అవుతుంది. అరే మీ ఇంట్లో ఎవరంటే మా భర్త చూసుకుంటాడని, మీ పిల్లలమ్మా భోజనము వంట ఆయన చూసుకుంటాడు. మాకే ఆ రకంగా ఈరోజు ఎంతో కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశంలో నిజమైనటువంటి మార్పు వస్తుందని, భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతదేశం విశ్వగురు స్థానంలో వెళ్తుందని, భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానం పరిరక్షింపబడుతుందని మనస వాచ నమ్మి ఈరోజు దేశంలో కోట్లాది మంది మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో మనము తెలంగాణలో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు 10th క్లాస్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ, లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ, డిగ్రీ చదువుతున్నటువంటి ఆడబిడ్డలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి మరి సోదరిమణులు కానీ అందరు కూడా అన్నీ వదిలేసి ఆ రోజు కాలికి గజ్జగట్టి మండు టెండలో ఏ రకంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారో నాకు తెలుసు. నేను 26 రోజులు తెలంగాణ పోరు యాత్ర చేస్తే కాలేజ్ అమ్మాయిలు పాటలు పాడుతూ మరి 26 రోజుల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు ఎవరు గుర్తుపట్టరు. అంత ఎండలో వాళ్ళందరూ తిరిగి పనిచేశారు. అటువంటి ఉద్యమ చరిత్రతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి అనుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో పనిచేయడం లేదు. గతంలో కేసీఆర్ పరిపాలన మనం చూసాం. ఇంతకుముందే ఉదాహరణ చెప్పాను. 5 సంవత్సరాల్లో మహిళా మంత్రి అయినటువంటి ప్రభుత్వాన్ని నడిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 14-15 నెలలు కావస్తుంది. ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ లోగానే ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లాగానే పరిపాలన చేస్తా ఉన్నది. ఈరోజు ఆయన మీకు ఫ్రీ బస్సు ఇచ్చాను, మీరు బస్సులో తిరుగుతూ మీరు మొత్తం నెలకి 25,000 వచ్చింది అనుకోండి, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకోండి, బస్సులో కూర్చొని కలలు కనండి, ఉచిత బస్సులో తిరుగుతూ మీరు కలలు కండి నాకు ఉద్యోగం వచ్చినట్టు, ఉచిత బస్సులో తిరుగుతూ ఈరోజు మరి మనందరూ కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నట్టు అనుకోండి, ఉచిత బస్సులో తిరుగుతూ ఇదే స్కూటీ అనుకోండి అని చెప్పి ఈరోజు అమ్మాయిలకు చెప్తాను నేను. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు అన్ని రంగాలలో వైఫల్యించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది 2 పార్టీలు కూడా. అందుకే రానున్న రోజుల్లో తెలంగాణలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో కూడా గతంలో మనం 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. 37% ఓట్లు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి 100 మందిలో